గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో ఏషియన్ మార్కెట్స్ డిప్ అవుతూ ఉన్నాయి, రెడ్లో ఉన్నాయి. కారణాలు ఏంటో చూద్దాం. అలాగే ట్రంప్ చేసిన ఆసక్తికరమైన కామెంట్స్ ఏంటో చూద్దాం. ఫెడ్ మీట్ ఉంది, సో మీటింగ్ ముందు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ యొక్క చార్ట్స్ ఏం చేస్తున్నాయి, కోల్గేట్కి సంబంధించిన టార్గెట్ అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇంట్రాడేలో ఎలాంటి స్ట్రాటజీలు మనం ఫాలో అవ్వాలి, సో ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మీరు టెలిగ్రామ్ అప్డేట్స్ చూశారు కదా. సో ఎంత చక్కగా లెవెల్ వర్కౌట్ అయింది మీరు చూశారు కదా. నేను అడ్వాన్స్గా లెవెల్ ఇచ్చాను, అంటే మనం అడ్వాన్స్గా లెవెల్ మెన్షన్ చేసాం. మార్కెట్ హై లెవెల్లో ఉన్నప్పుడే ఈ 24,816 అలాగే 24,768ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో అలాగే ఎప్పుడైతే జోన్కి వచ్చినప్పుడు కూడా మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. 24,796 స్పాట్ దగ్గర మనం బయింగ్ అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి మీకు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి జాగ్రత్తగా చూడమని చెప్పి చెప్తానమాట. సో ఒకసారి చూడండి ఎంత చక్కగా వర్కౌట్ అయిందో. సో అట్లాగే ఒక్కసారి మనం చార్ట్ చూస్తే, మరి నిఫ్టీ యొక్క చార్ట్ ఇది డే చార్టు. ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంట్రాడే వ్యూవర్స్, అంటే ఇంట్రాడే నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఇంట్రాడే ట్రేడర్సు ఏ టైం ఫ్రేమ్ వర్క్లో చార్ట్ని అబ్జర్వ్ చేయాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసే ముందు ఒక్కసారి ఏషియన్ మార్కెట్స్ ఏంటి, కథ ఏంటి చూద్దాం పదండి. చూడండి, ఏషియన్ మార్కెట్స్ మొత్తం కూడా పతనం, అంటే రెడ్లో కనిపిస్తున్నాయి, రెడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో కారణం ఏంటి, గిఫ్ట్ నిఫ్టీ కూడా ఏంటంటే చూడండి 24,857 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఓవరాల్గా మీరు చూడండి 0.50 కన్నా ఎక్కువ ఉంటే కనుక మేజర్ కంట్రీస్ యొక్క ఇండెక్స్ 0.50 కన్నా ఎక్కువ ఉంటే కనుక మనం రెడ్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. చూడండి 1.16 మైనస్, 1.24 మైనస్, అలాగే 0.98%, 0.21, 0.84, అంటే మేజర్గా ఏంటంటే రెడ్లో ఉన్నాయి, రెడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో కారణం ఏంటంటే పెద్ద బ్యాడ్ ఏం లేదు అక్కడ. రీజన్ ఏంటంటే ఫెడ్ మీట్ ఉంది కదా. సో ఫెడ్ మీట్ 31st ఉంది కదా. సో దానికన్నా ముందు ఏంటంటే వర్రీస్. సో నిజంగా ఫెడ్ రేట్ కట్ చేస్తుందా లేదా, అంటే ఆ ఫెడ్ రేట్ కట్కి సంబంధించి ఏదైనా క్లూస్ ఉన్నాయా లేదా అనే వర్రీస్ అనమాట. ఒకవేళ ఏదైనా పావెల్ గారు ఏదైనా రేట్ కట్ గురించి పాజిటివ్గా మాట్లాడకపోతే కనుక సో డెఫినెట్గా ఏంటంటే మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏషియన్ మార్కెట్స్ భయపడుతూ ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏమో రేట్ హైక్ గురించి చెప్పారనమాట, క్లూ వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ టెన్షన్ అనొచ్చు, అనిశ్చిత అనొచ్చు. ఓవరాల్గా ఫెడ్ మీట్ ఉంది కాబట్టి సో దానికి ముందు ఇలా మరి రెడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మరి ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ ఇట్లా ఉంది, మరి ఇవాళ డౌన్ సైడ్ ప్లే చేయాలా, అప్ సైడ్ ప్లే చేయాలా అనేది మనం చార్ట్లో చూద్దాం. సో చూసే ముందు ట్రంప్ కామెంట్స్ చూడండి. ట్రంప్ ఏంటంటే పాజిటివ్ కామెంట్ చేశారు క్రిప్టో కరెన్సీకి సంబంధించి. తను కనుక ఎలక్ట్ అయితే ప్రెసిడెంట్గా ఏంటంటే యుఎస్ అనేది క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది ప్లానెట్ అని చెప్పి చెప్పారనమాట. దీంతో ఏంటంటే బిట్ కాయిన్ 6 వీక్ హైని టచ్ చేసింది. అలాగే ఈ ట్రంప్ కామెంట్స్తో ఏంటంటే ఇప్పుడు ఈ క్రిప్టో, అంటే ఈ బిట్ కాయిన్ అనేది ఇప్పుడు వోల్టాలిటీగా ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ అప్డేట్స్ మనం చూడొచ్చు. చూడండి, నిఫ్టీ గురించి చూసే ముందు ఒకసారి కోల్గేట్ గురించి జెఫ్రీస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సో టార్గెట్ ప్రైజ్ని హైక్ చేశారు. 3020 నుంచి 3570కి హైక్ చేసి మెయింటైన్ బై అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇంప్రెసివ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ఫర్ థర్డ్ క్వార్టర్ ఇన్ ఇయర్ రో, సో అది అప్గ్రేడ్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా ఎర్నింగ్ ఎస్టిమేట్స్ అప్గ్రేడ్ చేయటం, గ్రోత్ ఆస్పెక్ట్లో మాట్లాడతాం. అలాగే ఏంటంటే హై వాల్యుయేషన్స్ ఉన్నా కూడా జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైజ్ని హైక్ చేశారు. ఎందుకంటే గ్రోత్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా స్కోప్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జెఫ్రీస్ వాళ్ళు కోల్గేట్ యొక్క ప్రైజ్ని హైక్ చేశారు, టార్గెట్ ప్రైజ్ని అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ అప్డేట్స్ చూస్తున్నారు కదా. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే, సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తారో సో వాళ్ళు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ మెన్షన్ చేశాను. ఒకసారి దాని ద్వారా జాయిన్ అవ్వండి, ఫ్రీ అనమాట. అట్లాగే వెబినార్ గైడెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటంటే మేము వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మీరు అటెండ్ అవ్వాలి అని అంటే, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెబినార్లు అటెండ్ అవ్వాలన్నా, ఈటీఎఫ్లు అట్లాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా, సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జరోదా లింక్స్ ఉన్నాయి కదా,
మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో మీరు ఇక్కడ కింద మా టీం నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది, మెన్షన్ చేయడం అనేది జరిగింది. మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి రిలయన్స్ యొక్క చార్ట్ చూసే ముందు సింపుల్గా నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో నిఫ్టీ నిన్న మనం మెన్షన్ చేసిన లెవెల్స్ సో ఏదైతే ఉన్నాయో అవి పక్కాగా వర్కౌట్ అయినాయి. మీరు చూసారు కదా, 24,816 అలాగే 24,000 సో 768 అదే కదా మెన్షన్ చేసింది. సో అది వర్కౌట్ అయింది. అక్కడ ఆర్డర్లన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. సో ఇనీషియల్ మూమెంట్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అయితే కనుక పైకే ఉంది. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ పైకే ఉంది, కానీ ఏషియన్ మార్కెట్స్లో అలజడి ఉంది కాబట్టి నిఫ్టీ అట్ ప్రెజెంట్ అయితే కనుక న్యూట్రల్గానే ఉంది. సో ఇనీషియల్ మూమెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇనీషియల్ మూమెంట్స్లో ఏదైనా డిప్ వస్తే ఫస్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది అని అంటే సో 24,715 24,670 జోన్ అనమాట. సో మనకి మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి కాబట్టి జోన్ ఇంకొంచెం కొద్దిగా కుదిస్తున్నాను. 24,698 అరౌండ్, అలాగే 24,671. సో 24,698 24,671 ఇది మనకి బౌన్స్ ఇచ్చే అవకాశాలు. ఈ జోన్ ఫస్ట్ బౌన్స్ అనేది వస్తుంది. ఈ జోన్ టచ్ అయినప్పుడు వచ్చే ఫస్ట్ బౌన్స్ని మనం క్యాప్చర్ చేయాలన్నమాట. అయితే ఆ జోన్ టచ్ అయినప్పుడు నిజంగా బౌన్స్ అంతలా ఇస్తుందా లేదా, ఆ జోన్ని ఎలా హిట్ చేస్తుంది, ఈరోజు ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మార్కెట్ని ఏదైనా కిందకి పంపాలని చూస్తున్నారా లేదా అనేది సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ బ్రాడ్ వ్యూ అప్పే ఉంది. సో మార్కెట్లో ఏంటంటే టెంపరీగా మనకి అనిశ్చితి ఉంది, అంటే ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఈరోజు ఏదైనా వోల్టాలిటీలో మనం క్యాప్చర్ చేయాలి. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అప్పే ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూస్తాం. అన్లెస్ అంటిల్ మనకు క్లియర్ కట్గా డౌన్కి వెళ్తుంది అని ఇంట్రాడేలో అనిపిస్తే తప్ప వెళ్ళం. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మినిమం ఏంటంటే హాఫ్ అన్ అవర్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది నేర్చుకోండి, ఎస్పెషల్లీ బిగినర్స్ అని చెప్పి చెప్తాను. సో ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వోల్టాలిటీ చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఉన్న బై సెల్ ఆర్డర్స్ వల్ల. ఫ్రెండ్స్, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి వర్రీ అనమాట. సో రీసెంట్గా వచ్చిన పాజిటివ్ బజ్, మన స్టాక్ మార్కెట్లో నిఫ్టీలో వచ్చిన బజ్ అన్నీ కూడా ఏంటంటే ఇతరత్ర స్టాక్స్, ఐటీ స్టాక్స్, రిలయన్స్ వీటి వల్ల ర్యాలీ అయ్యాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఏంటంటే నిలదొక్కోవట్లేదు. సో హోప్ఫుల్లీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిఫ్టీని వెనక్కి తిప్పుతుందా అనేది చూడాలి. ఎందుకనంటే రిలయన్స్ కన్నా కూడా మించి హెవీ వెయిటెడ్ స్టాక్ ఏదైనా ఉంది అని అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంకే. బికాజ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి లిమిటెడ్. సో ఆ రెండు కూడా మెర్జ్ అయ్యి నిఫ్టీలో హెవీ వెయిట్ని ఆక్యుపై చేశాయి, మనందరికీ తెలిసిన విషయమే అది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రమాదకరంగా ఉంది అనేది చెప్పచ్చు అనమాట. ప్రస్తుతానికైతే న్యూట్రల్గానే ఉంది, కాబట్టి పైకి ఎక్కట్లేదు అని అంటే, మొరాయిస్తుంది అని అంటే బయర్ ఇంట్రెస్టెడ్గా లేదని అర్థం అనమాట. అట్ ప్రజెంట్ కొత్తగా బయర్ రావచ్చు, లేదు ఫ్రెష్గా సెల్ ఆఫ్ చేయొచ్చు. అది మనం చూసుకుంటా నిఫ్టీని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ వెయిటెడ్ స్టాక్ కాబట్టి. సో దాని తర్వాత ఇంపార్టెంట్ స్టాక్ ఏంటంటే రిలయన్స్. సో రిలయన్స్ ఏంటంటే రిలయన్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి నిఫ్టీ సపోర్టింగ్గా ఉందని చెప్పచ్చు. మెటల్ స్టాక్స్ కావచ్చు, ఐటీ స్టాక్స్ కావచ్చు, ఇతరత్ర సపోర్ట్ చేయడం వల్ల రిలయన్స్తో పాటు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతగా సపోర్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ మనకి మార్కెట్లో నిలబడింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు, కొటక్ ఇవి కూడా ఏంటంటే ఇండస్ఐండ్ బ్యాంక్ ఇవి కూడా మనకి బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేశాయి, హెచ్డిఎఫ్సి సపోర్ట్ చేయకపోయినా. కాబట్టి మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు రిలయన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలంటాను. సో మనకి ఈ గ్యాప్ ఇంపార్టెంట్. ఇది కనుక పైకి వెళ్తే కనుక ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ నుంచి ఏదైనా సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనం రన్నింగ్లో చూడాలి అని చెప్పి చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి రిలయన్స్ యొక్క చార్టు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు న్యూట్రల్ టు వీక్గా ఉందని చెప్పాను కదా. సో బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాము 52,105 టార్గెట్కి వెళ్తుందని, వెళ్ళింది. సో ఇక్కడ హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అవి టచ్ అయ్యి కిందకు వచ్చింది. కానీ ఎట్ ప్రెజెంట్ అయితే కనుక బ్రాడ్ వ్యూ పైకే ఉంది. కానీ మార్కెట్ డైనమిక్ కదా, సో ఏదైనా తేడా ఉంటే కనుక మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. అక్కడ సెల్లింగ్ అనిపిస్తుందంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ నేను చెప్పేస్తాను, బై ఇక్కడ తేడా పడుతుంది, కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తానమాట. అది ఇంట్రాడేకా లేదా పొజిషనల్గా అనేది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. కాబట్టి లెర్నింగ్గా తీసుకోండి, నేను ఇచ్చే వ్యూస్ని లెర్నింగ్గా తీసుకోండి. స్టాక్ మార్కెట్కి బిగినర్స్ అయినా
లేదా మన టెలిగ్రామ్ గ్రూప్కి బిగినర్స్ అయినా సో 3 మంత్స్ అబ్జర్వ్ చేయమంటాను. 3 మంత్స్ కొన్నిసార్లు వ్యూస్ కరెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు ఓవరాల్గా 3 మంత్స్ ఎలా ఉంది, అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ కాన్సెప్ట్ని తీసుకుంటున్నాను, ఎలా అబ్జర్వ్ చేస్తున్నాను, అవి మీకు ఖచ్చితంగా పనికొస్తాయి అని చెప్పాను. అందులో డౌట్ అయితే లేదు. అది ఫ్రెండ్స్, ఎంతమంది మార్నింగ్ యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారు ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్, ఏదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కనుక ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో 8 o'clockకి వీడియో వస్తుంది కదా, ఆ వీడియోలో కవర్ చేసి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. గుడ్ డే.